తెలంగాణను టూరిజం హబ్ గా మార్చాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం అధికారులు మరింత కృషి చేయాలని చెప్పారు. దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను స్టడీ చేయాలని ఆదేశించారు. రొటీన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ టూరిజంపై ఫోకస్ చేయాలని సూచించారు. డెస్టినేషన్ వెడ్డింగ్లకు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు సీఎం. టూరిజం స్థలాలు, లీజులపై రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో టూరిజం పాలసీపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఈ నెల 31లోగా తెలంగాణ కొత్త టూరిజం పాలసీని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అద్భుతమైన టూరిజం పాలసీని తెచ్చేందుకు దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను స్టడీ చేయాలని సూచించారు. టూరిజం పాలసీపై జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ చేశారు. సమావేశంలో టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న టూరిజం పాలసీలను అధికారులు సీఎంకు వివరించారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయలేదని, అధికారులు రొటీన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ టూరిజం పైన దృష్టి సారించాలని చెప్పారు సీఎం. దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలన్నారు సీఎం. హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుందని, దానికి అనుగుణంగా టూరిజం ను మరింత డెవలప్ చేయాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపైన స్టడీ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఎయిర్పోర్ట్ నుంచి 20 నిమిషాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్ కు చేరుకునేలా ఉండాలన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ప్రాధాన్యత పెరిగినందుకు దానికి అనుగుణంగా ప్రదేశాలు గుర్తించి అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మహిళలకు ఫ్రీ బస్ జర్నీతో టెంపుల్ టూరిజం పెరిగిందన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని, ఎయిర్పోర్ట్ నుంచి 3 గంటల్లో తెలంగాణలో ఎక్కడికైనా చేరుకోవచ్చన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, గ్రామీణ రోడ్లు బాగున్నాయని, అన్ని రకాల ఫుడ్ దొరుకుతుందని వివరించారు. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపై స్టడీ చేయాలన్నారు. ఉస్మానియా హాస్పిటల్ ని ఖాళీ చేయించి మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి. చార్మినార్ కు పర్యాటకులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీలో కొత్త టూరిజం పాలసీని ప్రవేశపెట్టి సమగ్రంగా చర్చ జరిగేలా చూస్తామన్నారు సీఎం. సొంత కాళ్లపై నిలబడేలా టూరిజం శాఖ కసరత్తు చేయాలన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణ వైపు వచ్చే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలన్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులు పెరిగేలా చూడాలని, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లను దేవాలయాలతో కనెక్ట్ చేయాలని అధికారులకు సూచించారు సీఎం. పర్యాటక శాఖ స్థలాల లీజుల వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్. టూరిజం స్థలాలు, లీజులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. లీజు ముగిసినా ఖాళీ చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసుల్లో స్టేలు ఎత్తివేసేలా సీరియస్ గా ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు. అడ్వకేట్ జనరల్ తో చర్చించి మంచి న్యాయవాదులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంచి గుర్తింపున్న కంపెనీలకు పర్యాటక స్థలాలు లీజుకి ఇవ్వాలన్నారు.